హాయ్ స్నో, హాయ్ మైరా. ఇదిగో ఆడుకుంటున్నారా? మీకు ఒక విషయం చెప్పనా? ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇవి రెండు ఉన్నాయి హోల్స్, పైన ఇంకొకటి ఉంది కదా, తెలుసా ఇవేంటో? మనం ప్లగ్ కూడా రెండు ఉంటాయి కదా, ఇవి జస్ట్ ఇది ఇవి రెండు, ఇది ఒకటి. ఏంటో అవి తెలుసా మీకు? ఓకే, మీరు ఇంకా నువ్వు 7th, యువర్ 6th కదా. మీకు పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ తెలుసా? ఎలక్ట్రోడ్స్, ఐ మీన్ 2 వైర్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ వైర్స్ లోపల, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒక రెడ్ వైర్ గ్రీన్ వైర్ కానీ అలాగా ఉంటుంది కదా. ఎనీ ఉంటాయి అంటే వాటి సెపరేట్గా ఉంటాయి. జనరల్గా రెడ్ అండ్ గ్రీన్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇప్పుడు ప్లగ్లో కూడా చూసావు కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. కానీ మన సాకెట్ లోపల పైన ఇంకొకటి ఉంది, చూసావా? పెద్ద హోల్. ఎవరింట్లో అయినా చూస్తాం కదా, ప్రతి కీబోర్డ్లో సాకెట్ లోపల 2 హోల్స్ పక్క పక్కన పైన ఒక పెద్ద హోల్ ఉంటుంది. అదేంటి తెలుసా? దాన్ని న్యూట్రల్ అంటారు. ఇంటికి మనం గ్రౌండింగ్ చేస్తామని తెలుసా? అదొకటి. దాని నుంచి ఒక వైర్ తీసుకెళ్ళి ఇంటి బయట సాయిల్ లోపల డిగ్ చేసి ఒక క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసి అక్కడ చేస్తారన్నట్టు. అంటే అప్పుడప్పుడు మీరు చూసారా లైట్ ఫ్లికర్ అవ్వడము, టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కాలిపోతుంటాయి. ఎక్కువ రెయిన్స్ అండ్ థండర్స్ స్టార్మ్స్ వస్తున్నప్పుడు టీవీలు ఫ్రిడ్జ్లు ఆపేయమని చెప్తాము, ఓకేనా? క్రిస్టల్ సాల్ట్ లోపల అయనైజేషన్ జరుగుతుంది. సో సాల్ట్ అంటే NaCl, సోడియం క్లోరైడ్, Na+Cl-, అందులో కూడా ప్లస్ మైనస్, అనియాన్ క్యాటయాన్, అయనైజేషన్. దానివల్ల ఏంటంటే ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే మన ఇంట్లో ప్రొడ్యూస్ అయిందో, ఎక్సెస్ పవర్, దాన్ని గ్రౌండ్ చేయడం అన్నట్టు. గ్రౌండ్ అంటే సాయిల్ అనేది పెద్ద మ్యాగ్నెట్, దానికి ఒక పెద్ద నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లోపల ఏదైనా ఎక్సెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని గ్రౌండ్ చేసేయాలి, ఎక్సెస్ దాన్ని తీసేయాలి. లేకపోతే ఏమవుద్ది? షార్ట్ సర్క్యూట్ అవుద్ది. మనకు అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి అవి అని చెప్పేసి. ఎందుకనంటే ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్, పవర్ ఫ్లక్చుయేషన్స్, ఓకేనా? సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంట్లో ఎట్లాగైతే ఆ మిడిల్ హోల్ అయితే ఉంటుందో న్యూట్రల్ అంటారు, దానివల్ల మనకి ఎక్సెస్ పవర్ అనేది న్యూట్రలైజ్ చేసి గ్రౌండింగ్ చేస్తాము. మనం పూజ ఎందుకు చేస్తాం తెలుసా? మీరు పూజ చేస్తారా? గుడికి వెళ్తారు, అప్పుడప్పుడు చేస్తే అప్పుడప్పుడు చేయవు కదా. కొన్ని మీ పేరెంట్స్ చేస్తున్నప్పుడు చూసారా ఎలా చేస్తారో? నమస్కారం చేస్తాం కదా మనం, కదా. ఎందుకు 2 చేతులు అక్కడే పెట్టుకొని చేస్తారు తెలుసా? సపోజ్ 2 హ్యాండ్స్ ఓపెన్ చేయండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి, ఓకేనా? కరెంట్లో ఎట్లయితే పాజిటివ్ నెగిటివ్ వైరింగ్ ఉందో, బాడీలో కూడా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వైరింగ్ ఉంది. మీరు విన్నారా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని? లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్, రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అని. దీనికి వేరే ఎనర్జీ, దానికి వేరే ఎనర్జీ ఉంటుంది కదా. సేమ్ అలాగనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి ఏదైతే బ్రెయిన్ అయితే ఉందో 2 పార్ట్స్ ఉన్నట్టుగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా ఆ బ్రెయిన్స్ వాటిని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. సో మనం 2 కలిపేసినప్పుడు ఎనర్జీ వస్తుంది కదా. క్లోజ్ చేయండి. ఎనర్జీ ఏమవుతుంది? అక్కడ షార్ట్ అవుతుంది కదా. దాన్ని ఏం చేయాలి? అందుకనే మీరు పూజ చేసేటప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ బేర్ ఫుట్ వెళ్ళమంటారు, చెప్పులు ఇప్పేసి వెళ్ళమంటారు. ఎందుకు? చెప్పులతో గ్రౌండింగ్ అవ్వదు కదా. బేర్ ఫుట్ వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఎనర్జీ మనం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసాము, రెండింటిని క్లోజ్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ అంతా మన ఫీట్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటామంటే, మీరు చక్రాలు విన్నారా? అనాహత చక్రము, మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, సహస్రార చక్రం అని 7 చక్రాస్ ఉంటాయి బాడీ లోపల, ఓకే? నేను అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జస్ట్ ఇక్కడ హార్ట్ దగ్గర ఉండేది హార్ట్ చక్ర అంటారు, అనాహత చక్ర. ఇది ఏం చేస్తుందంటే, ఈ చక్రం యొక్క యూజ్ ఏంటంటే మన లవ్, ఎంపతి, కంపాషన్ అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు. మన ఎదుటి వాళ్ళ మీద ప్రేమ, కోపము, ఫర్గివ్నెస్, క్షమ ఇవన్నీ చూపించడానికి ఆ చక్ర రెస్పాన్సిబుల్ అన్నట్టు. సో మనం ఈ నమస్కారం పోస్చర్ ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ కలిసినప్పుడు ఎనర్జీ వస్తుందా? ఇప్పుడు 2 వైర్లు కలిపినప్పుడు స్పార్క్ వస్తుందా? కరెంట్లు చూసారు ఎప్పుడైనా మీరు? సేమ్ అలానే 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టినప్పుడు స్పార్క్ వస్తుందా? బయటికి కనిపించదు, బట్ ఎనర్జీ ఈజ్ జనరేటింగ్ దేర్, నో? ఆ ఎనర్జీని మనం ఇక్కడ పెట్టేస్తున్నాం ఎట్ యువర్ హార్ట్ ప్లేస్. దట్ మీన్స్
యు ఆర్ గివింగ్ ఎనర్జీ టు దట్ అనాహత చక్ర, హార్ట్ చక్ర, రైట్. ఇక్కడ హార్ట్ చక్ర ఉంది కదా. ఈ పోస్చర్ వల్ల ఈ తంబ ఏమంటారు మనం, తంబ ఎప్పుడైనా కూడా అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. పంచభూతాలను విన్నాం కదా, అగ్ని, వాయువు, ఆకాశము, ఎర్త్, వాటర్, 5 ఎలిమెంట్స్. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు, జలం, 5 ఎలిమెంట్స్. ఇది థంబ్ ఎప్పుడైనా కూడా అగ్నిని, ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఈ 2 థంబ్స్ మన హార్ట్కి టచ్ అవుతున్నాయి. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు యువర్ హార్ట్ చక్ర కదా. అప్పుడు దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది, నమస్కారం పోస్చరు, పూజ, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ, పూజ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఈ హార్ట్ చక్ర ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. దానికి ఎక్కువ పవర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమవుతుంది, మన లోపల లవ్, మన మీద మనకు సెల్ఫ్ లవ్ కానీ, ఎదుటోళ్ళ మీద ఎంపతి కానీ, సింపతి కానీ, ఫర్గివ్నెస్ కానీ, అవి హార్ట్ చక్ర యొక్క ఫంక్షన్స్ ఏవైతుందో అవి యాక్టివేట్ అవుతున్నాయి. దాని లోపల మన లోపల ఆ జెనరసిటీ వస్తుంది. ఓకేనా, వీఆర్ వెరీ కైండ్, అట్లా అవుతాం. అందుకే కదా పూజ చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము స్టేబుల్ అవుతామని చెప్పేసి అంటారు కదా, మంచిది అని. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ పూజ అండ్ నమస్కారం పోస్టర్. ఈవెన్ మనం వెన్ వీ గో టు ద ఎల్డర్స్, వాళ్ళకి నమస్కారం చేస్తాం కదా. చూసావు, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు ఇప్పి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎందుకంటే మన యొక్క హై ఎనర్జీ లెవెల్స్, మన అగ్రెషన్స్, కోపాలు, వైలెన్స్ అవన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం గ్రౌండింగ్ చేయడం వల్ల. చెప్పులు ఇప్పేసి వెళ్ళడం వల్ల, నమస్కారం చేయడం వల్ల, దీన్ని యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ ఎక్సెస్ అగ్రెషన్ కానీ, వైలెన్స్ కానీ గ్రౌండ్ అయిపోతుంది చెప్పులు ఇప్పడం వల్ల. దానివల్ల మనం ఎల్డర్స్ ముందు స్టేబుల్గా, ఒబీడియంట్గా, కామన్గా, పొలైట్గా ఉంటాం కదా. దానికి వేరే ఉన్నాయి రీజన్స్, దాని గురించి మనం వేరే వీడియో చేద్దాం. ఇప్పుడు మనం నమస్కారం పోస్చర్ గురించి చెప్తున్నాం కదా, ఓకేనా. దాని గురించి మళ్ళీ మనం వేరే కొత్త వీడియో చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమైందా నమస్కారం ఎందుకు చేయాలి, దేవుడిని ఎందుకు పూజించాలి, టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి, చెప్పులు ఇప్పేసి ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, మీకు డౌట్స్ ఉండుంటాయి కదా, ఎందుకు ఊరికి చెప్పులు ఇప్పాలి, ఎందుకు నమస్కారం చేయాలి, మనసులో కోరుకుంటే సరిపోతుందిగా, ఇలా అంటే సరిపోతుంది కదా అనుకుంటారు కదా. వీటన్నిటికీ మీకు సైంటిఫిక్ రీజన్ దొరికిందా? ఆర్ యూ అగ్రీడ్ విత్ దిస్ ఫినామినా? ఓకే, గుడ్. ఓకే, ఇది మీరు తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికీ ఈ నాలెడ్జ్ని పంచండి. ఓకేనా, నో మోర్ మిస్కన్సెప్షన్స్ ఇన్ పూజ. ఇదేం ఒక సూపర్స్టిషియస్ బిలీవ్ కాదు కదా, అందరు ఫాలో అవ్వాల్సిన ఒక మంచి కాన్సెప్ట్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ కదా, ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ బికాజ్ ఆఫ్ బాడీ. మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కూడా బాడీ సేమే కదా, అందరి లోపల ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ. నమస్కారం పోస్చర్ అనేది వాళ్ళ లోపల అదే క్రియేట్ చేస్తుంది కదా. హిందూ ఒకరికే కాదు, ముస్లిం ఒకరికే కాదు, ఎవరైనా. ఓకేనా, అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం ఇది కదా. అందరికీ చెప్పండి, అందరి దీన్ని తెలుసుకోండి. ఓకేనా, ఏం లేదు, మనల్ని మనం బెటర్ చేసుకోవడం దీనివల్ల కదా. ఓకేనా, ఆర్ యూ అగ్రీ విత్ దిస్ కాన్సెప్ట్? ఓకేనా, విల్ యూ ఫాలో దిస్? గుడ్. హూ ఆర్ యూ? గుడ్. ఫ్యూచర్ నేషన్. మంచి మంచి విషయాలు తెలుసుకొని, ఎలాంటి మిస్కాన్సెప్షన్స్ లేకుండా, మంచి వ్యూతో, మంచి నాలెడ్జ్తో, మంచి విజ్డమ్ గల నేషన్ని క్రియేట్ చేయండి. గుడ్ లక్. బాయ్ కిడ్స్.